11వ చాప్టర్ రష్యా దేశ విశ్వాసులు. రష్యాను పటాలంలోను కమ్యూనిస్టు రుమానియాలోను ఎలా మేం రహస్యముగా క్రీస్తువార్తను అందించామో నేను చెప్పి ఉన్నాను. ఇప్పుడు రష్యాలో సేవ చేస్తున్న రహస్య సంఘాన్ని గురించి కొంత చెప్పగోరుతున్నాను. కమ్యూనిస్టులు సుమారు 50 సంవత్సరాలు ప్రభుత్వం చేశారు. అయితే వారి జయం అపజయమే. గెలిచింది క్రైస్తవమే గాని కమ్యూనిజం కాదు. రష్యా వార్తాపత్రికల్లో రహస్య సంఘాన్ని గురించి తరచుగా వ్రాస్తున్నారు. ఈ సంఘం ఎప్పుడు బలపడి కొంతమట్టుకు బాహ్యంగా కూడా పనిచేస్తూ కమ్యూనిస్టులని వణికిస్తుంది. 1966 సంవత్సరము నవంబర్ 7వ తేదీన సుహుమి అను పట్టణంలో రహస్య సంఘం ఒక గొప్ప బహిరంగ కూటాన్ని జరిగించింది. ఇతర పట్టణాల నుండి అనేక విశ్వాసులు ఈ సభకు హాజరయ్యారు. బోధకుడు రక్షణ కొరకైన ఆహ్వానమివ్వగా 47 మంది యవనస్తులు ముందుకు వచ్చి క్రీస్తుని అంగీకరించి సముద్రంలో బాప్తిస్మ సాక్ష్యమిచ్చారు. ఇది ఆది సంఘ ఆరంభ కాలంలో జరిగినట్లే జరిగింది. 1966 సంవత్సరము ఆగస్టు 23వ తారీఖున రాస్టాప్ అను పట్టణంలో బాప్టిస్టు సంఘస్థులు కమ్యూనిస్టులచే నియమితులైన సంఘ నాయకులకు లోబడక వీధిలో బహిరంగ ఊరేగింపు చేశారా. 1500 మంది విశ్వాసులు వీధుల్లోకి వచ్చారు. వారికి వచ్చే కష్టాలని కూడా లెక్క చేయక వారు వచ్చారు. ఇందువల్ల జైలు, ఆకలి బాధ, చిత్రహింసలన్నీ అనుభవించాల్సి ఉంటుందని తెలుసుకొని కూడా వచ్చారు. క్రీస్తు ప్రేమే వారిని అలా బలవంతం చేసింది. ఒక చిన్న ఇంటి ముందు పెద్ద గుంపు చేరింది. ఆ స్థలమంతా జన సమర్థంగా కిక్కిరిసి ఉంది. కొందరు ఇంటి కప్పు మీద, మరికొందరు జక్కయ్యల చెట్ల మీద ఎక్కి కూర్చున్నారు. ఆ దినము 80 మంది రక్షింపబడ్డారు. ఇందులో 23 కమ్యూనిస్టు యువజన సంఘంలోని సభ్యులు. విశ్వాసులంతా పట్టణ వీధుల్లో నడుస్తూ నది వరకు వెళ్ళారు. తరువాత అక్కడ బాప్తిస్ము కార్యక్రమం జరిగింది. ఇలా జరుగుతుండగా కమ్యూనిస్టు పోలీసులు నది తీరానికి వచ్చి విశ్వాసుల చుట్టూ నిలిచారు. అక్కడ ఉన్న 1500 మందిని పట్టుకోలేక విశ్వాసుల నాయకుల్ని పట్టాలని ప్రయత్నం జరుగుతుండగా అందరూ మోకాళ్ళ మీద పడి దేవుని ప్రార్థించారు. ఆ నాయకులు సురక్షితంగా ఆ ప్రమాదం నుండి తప్పించుకోగలిగారు. ఆ పట్టణంలో రహస్య సంఘానికి ఒక ముద్ర ద్రాక్ష రసాల ఉందని, అక్కడ అనేక పుస్తకాలు సిద్ధమవుతున్నాయని తెలిసింది. మాస్కో నగరంలో కూడా విశ్వాసులు నిర్వహించిన బహిరంగ సభను గురించి నేను చదివాను. 500 మంది సౌవరిక్తీయ బాప్టిస్టు విశ్వాసులు మాస్కోలోని కమ్యూనిస్టు పార్టీ అధికారులని కలిసి వారికి తమ వినతి పత్రాన్ని అందజేయడానికి 16వ తేదీ మే నెల 1966వ సంవత్సరంలో బయలుదేరి వెళ్ళారు. వారు పార్టీ జనరల్ సెక్రటరీ బ్రెజ్వాన్కు వినతి పత్రాన్ని అందించారు. అక్కడకు వెళ్ళిన 500 మంది దినమంతా పార్టీ కార్యాలయం బయట నిలబడే ఉండిపోయారు. మాస్కో పట్టణంలో కమ్యూనిస్టు పార్టీకి వ్యతిరేకంగా జరిగిన మొదటి బహిరంగ సమావేశం ఇదే. ఇది రహస్య సంఘ నాయకులు జరిపించారు. సాయంత్రం వరకు కనిపెట్టి మరో వినతి పత్రాన్ని బ్రెజ్వాన్కు వ్రాసి ఒక మధ్యవర్తితో పంపించారు. అధికారుల అనుమతి కోసం నిరీక్షిస్తూ ఈ 500 మంది ప్రతినిధులు ఆ రాత్రి అంతా వీధుల్లోనే గడిపారు. ఆ మార్గాన మోటారు కారులో వెళ్ళేవారు ఆగి విశ్వాసులని చంపించి దుమ్ము, బురద వారి మీదకి విసిరి అవమానపరిచారు. వారికింత బాధ ఉన్నా రాత్రి వర్షంలో ఆఫీసు ముందు నడిచారు. మరుసటి దినాన 28 పోలీసు బస్సుల్లో వచ్చాయి. వెంటనే విశ్వాసులంతా ఒకరి చేతులు ఒకరు పట్టుకొని పాటలు పాడారు. అప్పుడు పోలీసులు పెద్ద చిన్న విచక్షణ లేకుండా వారినందరినీ నిర్దాక్షిణ్యంగా కొట్టనారంభించారు. కొందరిని జుట్టు పట్టుకొని బస్సులోకి ఈడ్చుకెళ్లారు. మరికొందరిని మొకాళ్ళ మీద, వీపుల మీద కొట్టి వీధిలో పడివేశారు. ఇలా హింసించాక వారినందరినీ బస్సులోకి ఎక్కించి ఎక్కడికో తీసుకుపోయారు. వీధుల్లో నుంచి బస్సులు వెళ్తుంటే విశ్వాసులు వాటిలో నుంచి పాటలు పాడడం మొదలెట్టారు. అనేకులు చూస్తుండగా ఈ దుస్సంఘటన జరిగింది.
దీనికంటే మరీ దివ్యమైన సంగతి ఒకటి జరిగింది. 500 మంది విశ్వాసులను హింసించి నిర్బంధంలోకి తీసుకున్నాక, ఇద్దరు సహోదరులు ధైర్యంగా కమ్యూనిస్టు పార్టీ కార్యాలయానికి వెళ్లి 500 మంది విశ్వాసుల ఆచూకీ చెప్పమన్నారు. వారిని తక్షణం విడుదల చేయాలని పట్టుబట్టారు. ధైర్యశాలులైన ఆ సహోదరులు అప్పటి నుండి ఏమై పోయారో ఎవరికి తెలియలేదు. కొంతకాలానికి వారు జైల్లో ఉన్నట్టు తెలిసింది. రహస్య సంఘంలోని ఈ క్రైస్తవులకు ఏమైనా భయముందా? లేదు. నిర్బంధములు లేని కొందరు కలిసి ఒక కూటమి జరిగించారు. అందులో బైబిల్లోని బంగారు వచనాలని ఉదహరిస్తూ ఉపన్యసించారు. క్రింది వచనాలు వారిని ఎంతో ఆదరించాయి. క్రీస్తు నమ్ముకోవడం మాత్రమే కాక, క్రీస్తు పక్షాన బాధ అనుభవించడం కూడా దేవుడు క్రీస్తు కోసం మీకు ప్రసాదించాడు. మీలో ఎవరు ఈ కష్టాల వల్ల కలవరపడకుండా దేవుని మీద ఉన్న విశ్వాసం విషయంలో మీకు బలం కలగాలి. కష్టాలు అనుభవించడం మన విధి అని మీకు తెలుసు. మనలో నమ్మకాన్ని పుట్టించేవాడు, దాన్ని కార్యసాధకం చేసేవాడు ఆయనే. కావున యేసు వైపు చూస్తూ మన ముందున్న పందెం సహనంతో పరిగెత్తుదాం. వారి సత్యాల మేరకు రక్షించుకొని విశ్వాసులంతా అలాగే జీవించాలని ప్రోత్సహించారు. కమ్యూనిస్టులు నాస్తికత్వం అనే విషం చేత యువజనుల హృదయాలని పాడు చేయడం విశ్వాసులు చూచి రాస్టావులోను, మాస్కోలోను ఇంకా అనేక స్థలాల్లోనూ బహిరంగంగా దీన్ని ఖండించారు. వీరు రష్యా నాస్తికులని, నామకార్థ క్రైస్తవ నాయకులని ఖండిస్తూనే ఉన్నారు. అనేక విధాలుగా విశ్వాసులు పని చేస్తున్నారు. రేడియో ద్వారా ప్రసారం అవుతున్న సువార్త సందేశాలని వినడానికి తమ ఇరుగు పొరుగులని ఒకచోటికి సమావేశపరుస్తారు. ఈ సందేశాలని టేప్ చేసి దాన్ని ఇంకా అనేకులకు అందజేస్తారు. అది ఆది సంఘ కాలంలో విశ్వాసుల గుహల్లో సమావేశమై ఆరాధించేవారో అలాగే రహస్య సంఘం కూడా నేటి ఆధునిక యుగంలో చేయాల్సి వస్తుంది. రహస్య సంఘస్థులు సువార్త పత్రులు ముద్రించి ఆయా స్థలాల్లో తిరిగి పంచిపెడతారు. విశ్వాసులు వీధుల్లో, రైల్వే స్టేషన్లో, రైళ్లలో, బస్సుల్లో, సర్కారు సంస్థల్లో సహా సువార్త బోధింప తెగిస్తున్నారు. ఓసారి ఒక రైల్లో 7 యువకులు కలిసి ఒక క్రైస్తవ పాట పాడారు. వారలా పాడినందుకు వాని న్యాయస్థానానికి పిలిపించి శిక్షాపాత్రులుగా ఎంచారు. అప్పుడు ఆ న్యాయస్థానంలోని వారు మోకాళ్ళుని ఇలా ప్రార్థించారు: మమ్మను మేము దేవునికి అప్పగించుకుంటున్నాం. మేము నమ్మిన దాని కోసం శ్రమ అనుభవించే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు ప్రభువా నీకు స్తోత్రాలు. ఏ జైలు కానీ, హింస కానీ రహస్య సంఘాన్ని బెదిరించలేవు. అది ఆది సంఘ కాలంలో లాగానే హింస లోతైన అనుభవానికి, సంపూర్ణ సమర్పణకు దోహదం చేస్తుంది. రహస్య సంఘంలోని ఒక నాయకుని 3 సార్లు జైల్లో వేసినా విడుదల పొందగానే యథావిధిగా రహస్య ఆదివార బడులని నడిపిస్తూ వచ్చాడు. మానవ చట్టానికి అనగా కమ్యూనిస్టు నిర్బంధాలకు తలొగ్గి బాహ్య సంఘం దేవుని దీవెనలన్నీ కోల్పోయింది అని సోదరుడు రాశాడు. రష్యా జైలు పశ్చిమ దేశాల్లోని జైళ్ళలా ఉండవు. రష్యా జైళ్ళు పస్తులు పెట్టడం, శారీరక మానసిక హింసలు పెట్టడంలో పేరు ప్రఖ్యాతులు గడించాయి. శాస్త్రులు పరిసయ్యులు ఎలా ద్రోహం చేసి యేసును పిలాతుకు అప్పగించారో అలాగే బాప్టిస్టు మతాధికారులు క్రీస్తు సంఘాన్ని భంగపరిచి అనేక స్థలాల్లో విశ్వాసులని నామరూపాలు లేకుండా చేసినట్లు కులందా పట్టణంలోని విశ్వాసులు ప్రచురించారు. అయినా రహస్య సంఘం మాత్రం దీక్షగా దేవుని సేవ చేస్తూ ముందుకు సాగిపోతున్నది. క్రీస్తు కోసం కమ్యూనిస్టులని సంపాదించగలమని నేను చెప్పిన సంగతి సత్యమేనని వారు ఒప్పుకోవలసి వచ్చింది. వారిని తప్పక సంపాదించగలం. అనేక కమ్యూనిస్టులు యువకులని ప్రభువు వైపు త్రిప్పిన ఒక సహోదరుడు ఖైదులో వేయబడ్డాడు అని తన ప్రసంగ వ్యాసములలో రాశాడు. ఆది క్రైస్తవులాగానే మనం కూడా మన రక్షకునిలో విశ్వాసం ఉంచాలి. మనల్ని నడిపించు చట్టం బైబిలే. దానికి విరుద్ధమైన వేరే దాన్ని మేము ఒప్పుకోం. పాపులని, ముఖ్యంగా యవనులని క్రీస్తు కోసం రక్షించడానికి మనం త్వరపడాలి. ఒక కమ్యూనిస్టు పత్రికలో ఇలా రాశారు: యువజనులు, బాలికలు వారు
కమ్యూనిస్టు యువజన సంఘంలో సభ్యులై ఉండి స్వచ్ఛమైన క్రైస్తవులుగా మారిపోతున్నారు. కమ్యూనిస్టు విద్యాలయాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల అసమర్థత వల్ల క్రైస్తవ పాస్టర్లు అనేక మంది శిష్యులని నిర్బంధంగా తీసుకొని పోతున్నారు. క్రైస్తవ తల్లుల కోసం ప్రచురించబడిన ఒక పత్రికను గురించి ఒక వార్తాపత్రికలో ఇలా ఉంది: మన పసిబిడ్డలు ఉయ్యాల్లో ఉన్నప్పుడే వారి జీవితాన్ని దేవునికి అర్పిద్దాం. లోక ఉచ్చుల్లో వారు చిక్కుపోకముందే వారిని రక్షించుదాం. ఈ ప్రయత్నాలు ఫలించాయి. దీన్ని కమ్యూనిస్టు పత్రికలే రుజువుపరుస్తున్నాయి. క్రైస్తవం యువజనులని విశేషంగా ఆకర్షిస్తుంది. యువకులు అనేకులు కమ్యూనిజాన్ని విడిచి జీవితాంతం క్రీస్తుని సేవించే తీర్మానించుకున్నారు. రాష్ట్ర సంఘ క్రైస్తవులు కమ్యూనిస్టు కోర్టులోకి కొనిపోబడినప్పుడు వారు జవాబులిచ్చిన తీరు అమోఘం. ఒక న్యాయాధిపతి ఇట్లన్నాడు: నిషేధించబడ్డ మీ సమాజాల్లోకి మీరెందుకు ఇతరులను ఆకర్షిస్తున్నారు? అందుకు క్రైస్తవ సోదరి, లోకమంతా క్రీస్తు కోసం సంపాదించడమే మా లక్ష్యం అని ప్రత్యుత్తరం ఇచ్చింది. మరో న్యాయాధిపతి నిర్బంధంలో ఉన్న విద్యార్థితో ఇట్లన్నాడు: మీ మతం పూర్తిగా శాస్త్ర విరుద్ధం. దానికి ఆ విద్యార్థి, శాస్త్రజ్ఞులు ఐన్స్టైన్, న్యూటన్ల కంటే నీకు శాస్త్రం ఎక్కువ తెలుసా? దేవుడున్నాడని వారు నమ్మారు. మన ప్రపంచం ఐన్స్టైన్ పేరుతో పిలువబడుతుంది. ఇది నేను ఉన్నత పాఠశాలలో చదివినప్పుడు నేర్చుకున్నాను. సాంఘిక జీవనాన్ని సవరించడానికి యూద ప్రవక్తలు బోధించిన సత్యం, ఆ వెనుక యేసు బోధించిన క్రైస్తవమే శరణ్యం. ఈ పవిత్ర మత లక్ష్య సిద్ధికి ప్రతి వ్యక్తి తన శక్తి కొద్దీ శ్రమించాలి అని ఐన్స్టైన్ రాశాడు. మన ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడు పావ్లోవ్ మాటలేమిటి? మన గ్రంథాల ప్రకారం ఆయన క్రైస్తవుడే కదా. డాసీ కాప్టిల్ అనే గ్రంథానికి పీఠిక వ్రాస్తూ మార్కు సహా ఇలాగన్నాడు: క్రైస్తవం, ముఖ్యంగా ప్రొటెస్ట్ క్రైస్తవం, పాపం చేత పతనమైన మానవ స్వభావాన్ని సమర్థించడానికి శక్తిగలది. పాపం చేత పతనమైన స్వభావం నాకుంది. దాన్ని చక్క చేసుకోవడానికి నేను క్రీస్తుని అంగీకరించాలని మార్కు ద్వారా నేర్చుకున్నాను. నేను అలా చేసినందుకు మార్కు అనుచరులైన మీరు ఎలా నాకు తీర్పు చెప్తారు? ఆ న్యాయాధిపతి మౌన ముద్రాంకితుడయ్యాడు. మౌనం అర్ధంగీకారం అని మనం గ్రహించవచ్చు. మరోసారి క్రైస్తవం శాస్త్ర విరుద్ధమని ఒక న్యాయాధిపతి ఒక విశ్వాసితో కమ్యూనిస్టు కోర్టులో అన్నాడు. అందుకు ఆ విశ్వాసి క్లోరోఫార్మ్ను ఇంకా అనేక ఇతర మందులను కనిపెట్టిన శాస్త్రజ్ఞుడు సింప్సన్ కంటే మీరు గొప్ప శాస్త్రులు కారని నా నమ్మకం. తాను కనుగొన్న వాటన్నిటిలో గొప్పదేనని ఆయన అడిగితే అది క్లోరోఫార్మ్ కాదు గాని నేను ఒక పాపినని, దేవుని కృప వల్ల మాత్రమే రక్షణ నొందగలనని నేను కనుగొన్నాను అని జవాబిచ్చాడు. రహస్య సంఘాలు తమ విశ్వాసం నిమిత్తం ప్రాణత్యాగానికి సిద్ధమైనాయి. క్రైస్తవ పరిచర్లన్నిటిలోకెల్లా ఇదే ఉత్కంఠం. ఈ సంఘం తన రక్షకుని ప్రేమ పాశాలతో బందీ అయిపోయింది. ఈ ప్రేమ చేత ఇరువురు బందీలైపోయారు. ప్రపంచంలో ఎవరూ కూడా వీరిని జయించలేరు. రహస్య సంఘం వెలువరించిన ఒక ఉత్తరంలో ఇలా ఉంది: సత్క్రైస్తవుల మవ్వాలని మేము ప్రార్థించడం లేదు, కానీ మేము ఎలాంటి క్రైస్తవులం కావాలని దేవుడు కోరుతున్నాడో అలాంటి క్రైస్తవులం కావాలని ప్రార్థన చేస్తున్నాం. అంటే దేవుని మహిమ కోసం సంతోషంతో సిలువ మోసే క్రైస్తవులం కావాలని కోరుకుంటున్నాం. రహస్య సంఘానికి అధిక హింసలు. రష్యాలో అన్ని మతాల వారు హింసకులకు గురవుతున్నారు. కానీ అందరికంటే ఎక్కువ హింస రహస్య సంఘ క్రైస్తవులే పొందుతున్నారు. వారు అనుభవించాల్సిన హింసలన్నిటికంటే బాధాకరమైంది ఏమిటంటే, ఎవరైనా తమ పిల్లలకు క్రీస్తుని గురించి నేర్పిస్తున్నట్లు కనపడితే చాలు, వెంటనే ఆ బిడ్డలని కమ్యూనిస్టులు లాక్కొని వెళ్ళిపోతారు. ఇక మరెప్పుడు ఆ తల్లిదండ్రులకు ఆ పిల్లలు కనపడరు. 4 జూన్ 1963 రష్యా వార్తాపత్రిక ప్రకారం కమ్యూనిస్టులు ఒక బాప్టిస్టు స్త్రీ యొక్క 6 పిల్లలని లాక్కొని వెళ్ళిపోయారు. కారణం, ఆమె వారికి క్రైస్తవ విశ్వాసాన్ని నేర్పిస్తుంది. మరో దినపత్రికలోని వార్త ప్రకారం ఒక విశ్వాసి, అతని భార్య ఒక న్యాయాధిపతి ఎదుట నిలబెట్టబడ్డారు. వారు తమ విశ్వాసాన్ని వదులుకోవాలని అతడు వారికి ఆజ్ఞాపించాడు. వారు వినలేదు. అప్పుడు అతడు, మీకు దేవుడు కావాలో మీ కుమార్తె కావాలో కోరుకోండి,
మీకేం కావాలో మీరే చెప్పండి. దేవుడే కావాలా అన్నాడు. అందుకు వారు, అవును, మేము క్రీస్తును విడిచిపెట్టం అన్నారు. అందువల్ల కమ్యూనిస్టులు వారి కుమార్తెను లాక్కున్నారు. అధికారులు విశ్వాసులైన తల్లిదండ్రుల పిల్లలని తీసుకొని కమ్యూనిస్టు పాఠశాలలో ఉంచి వారికి నిర్బంధంగా నాస్తికత్వాన్ని బోధిస్తారు. అయితే పౌలు వ్రాసినట్లు దేవుని ప్రేమించు వారికి మేలు కలిగేలా సమస్తం సమకూడి జరుగుతుంది. ఈ బిడ్డలు నాస్తిక విద్యా కేంద్రాల్లో సహా తమ మంచి సాక్ష్యం ద్వారా ఇంటి వద్ద గతంలో నేర్చుకున్న విషయాలని తమ తోటి విద్యార్థులకు చెబుతున్నారని నేను విన్నాను. నాస్తికత్వం వారిని మార్చలేకపోయింది. ఒకడు తిన్న పిల్లల కంటే ఎక్కువగా క్రీస్తును ప్రేమించకపోతే క్రీస్తు శిష్యుడు కాడన్న మాటల భావాన్ని కమ్యూనిస్టు దేశాల్లోని విశ్వాసులు బాగా గ్రహిస్తున్నారు. ఈ టీమ్స్లు ప్రొటెస్టెంట్ క్రైస్తవులకే కాదు కానీ రష్యాను ఆర్థోడాక్స్ క్రైస్తవులకు కూడా సంభవిస్తున్నాయి. వీరిలో నుండి కూడా లక్షలాది క్రైస్తవులు జైలుకు పంపబడ్డారు. అక్కడ వారికి జపమాలలు లేవు, సిలువలు లేవు, పటాలు విగ్రహాలు వారికి లేవు, సంప్రదాయం లేదు, మైనపు ఒత్తులు లేవు, మత గురువు కూడా లేడు. గురువులున్న వారికి నిలువు టంగీలు లేవు, గోధుమ రొట్టె లేదు, ప్రతిష్ఠించడానికి ద్రాక్షరసం లేదు, పవిత్ర తైలం లేదు, సంఘారాధన ప్రార్థన పుస్తకాలు లేవు. ఇవన్నీ లేకుండానే నేరుగా దేవుని దగ్గరకు వెళ్ళగలమన్న గొప్ప సంగతిని వారు ఇప్పుడు జైల్లో నేర్చుకున్నారు. వారు ప్రార్థింప మొదలుపెట్టినప్పుడు దేవుడు తన ఆత్మను కుమ్మరించాడు. వారిలో అనేకులు ఆత్మ సంబంధంగా మేల్కొని ఉద్యోగంతో ముందుకు సాగిపోతున్నారు. వీరిలో నుండి కూడా రహస్య సంఘం ఏర్పడింది. ఆర్థోడాక్స్ సంఘంలో చాలామంది విశ్వాస వీరులు హతసాక్షులైనారు. కమ్యూనిజం రష్యా దేశంలో 50 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న జయం రహస్య సంఘానిది. చెప్పిన సఖ్యం కానీ శ్రమలో ఉన్న ఈ సంఘం దినదినాన ప్రవర్ధమానమవుతుంది. కమ్యూనిస్టు ప్రపంచాన్ని క్రీస్తు కోసం సంపాదింప వీలుంది. వారంతా క్రైస్తవులవుతారు. ఈ రహస్య సంఘము రష్యాలోను, చైనాలోను, అనేక కమ్యూనిస్టు రాజ్యాల్లోనూ వదిలుతుంది. భయంకర పరిస్థితుల్లో ఉంటూ తమ ఆధ్యాత్మిక సౌందర్యాన్ని నిరూపిస్తూ మన తోటి విశ్వాసులు వ్రాసిన లేఖలు క్రింద ఉదహరిస్తున్నాను. ఇవి రష్యా దేశంలో రాసినవి. ఆఖరు 2 జైలు నుండి వచ్చాయి. వారియా అను కమ్యూనిస్టు యువతి క్రీస్తును కనుగొని ఆయన కోసం సాక్ష్యమిచ్చినందుకు బానిస పిల్లగా మారిపోయిన విధం. ఈ క్రింది ఉత్తరాల్లో మొదటి 3 వారియాను క్రీస్తు వద్దకు నడిపించిన మరియా అనే క్రైస్తవ యువతి రాసినవి. మొదటి ఉత్తరం. నేనిక్కడే ఉంటున్నాను. కమ్యూనిస్టు యువజనమా, సమాజంలో ఉన్న ఒక యువతి నాకు మంచి స్నేహితురాలే పోయింది. ఆమె నాతో ఏం చెప్పిందంటే, నీవెంత గొప్ప వ్యక్తివో నేను గ్రహింపలేకున్నాను. ఇక్కడ అందరూ నిన్ను దూషిస్తున్నా, నీకు కీడు తలపెడుతున్నా, నువ్వు మాత్రం అందరినీ ప్రేమిస్తున్నావు. స్నేహితులను మాత్రమే కాక శత్రువులను కూడా మేము ప్రేమించాలని దేవుడు మాకు నేర్పాడు అని నేను ఉత్తరం ఇచ్చాను. ఈ అమ్మాయి పూర్వం నాకెంతో కీడు చేసింది. అయితే నేను ఆమె కోసం అధిక ఆసక్తితో ప్రార్థించాను. తనను కూడా నేను ప్రేమింపగలను లేను అని ఆమె నన్ను అడిగింది. నేను ఆమెను కౌగిలించుకున్నాను. అప్పుడు మేమిద్దరం ఎంతో ఏడ్చాం. అప్పటి నుండి మేమిద్దరం కలిసి ప్రార్థించడం మొదలుపెట్టాం. ఆమె కోసం మీరు ప్రార్థించండి. ఆమె పేరు వారియా. దేవుడు లేడని గట్టిగా చెప్పేవారి మాటలు వింటుంటే వారు నిజంగా అదే సిద్ధాంతాన్ని నమ్ముతున్నట్లు అనిపిస్తుంది. అయితే వారి జీవితాలను గమనిస్తే వారు తమ పెదవులతో దేవుని దూషిస్తున్నా వారి హృదయాల్లో దేవుని కోసం ప్రగాఢ వాంఛ ఏదో ఉన్నట్టు వారి హృదయ మూలుగులే నిదర్శనం. వారు దేన్నో వెతుకుతున్నారు, కానీ తమ హృదయాల్లోని శూన్యతను దోషంతో నింపుకోచూస్తున్నారు. క్రీస్తునందు నీ సహోదరి మరియా. వరెండా ఉత్తరం. నా మొదటి ఉత్తరంలో నాస్తిక యువతి వారియాను గురించి రాశాను. నాకు కలిగిన మహా ఆనందాన్ని గురించి నా ప్రియ స్నేహితులైన మీకు రాయాలని వేగిరపడుతున్నాను. వారియా క్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించి ఇప్పుడు ఆయన్ని గురించి అందరికీ సాక్ష్యం ఇస్తుంది. క్రీస్తుని విశ్వసించి రక్షణానందంలో సాగిపోతున్న సమయంలో ఆమెకు ఎంతో విచారం కూడా కలిగేది. ఎందుకంటే అంత వరకు దేవుడు లేడని ఆమె అందరికీ ప్రచారం చేస్తూ ఉండేది.
అప్పుడు ఆమె చేసిన దోషానికి నిక్ నిష్కృతిగా ఇప్పుడు నాస్తిక వ్యతిరేక ప్రచారం చేయడానికి తీర్మానించుకున్నది. నీ దేవుల సమాజం కూడానికి నేను వారియాతో వెళ్ళాను. ఎవరితోనూ విస్తరించి మాట్లాడవద్దని ఆమెను నేనెంత హెచ్చరించినా లాభం లేకపోయింది. వారియా కూడానికి వెళ్ళింది. ఏం జరుగుతుందో చూడ్డానుకు ఆమెతో కూడా నేను వెళ్ళాను. కమ్యూనిస్టులంతా కలిసి ఒక పాట పాడారు. వారియా ఆ పాట పాడలేదు. అంతటా ఆమె మాట్లాడడానికి సెలవడిగింది. తన వంతు వచ్చినప్పుడు ఆమె ముందుకు వచ్చి అందరెదురు నిలబడింది. ఎంతో ధైర్యంతోనూ, ఉద్రేకంతోనూ క్రీస్తుతోనూ రక్షించాడని అందరికి సాక్ష్యమిచ్చింది. అంతకు మునుపు తనను మనోనేత్రాలు మూతబడిపోయినందున తాను నాశన మార్గాన పయనించడం మాత్రమే గాక అనేకులను ఆ మార్గానికి మళ్ళించినందుకు తన పూర్వ స్నేహితులందరికీ క్షమాపణ చెప్పుకుంది. వారంతా పాప మార్గాన్ని విడిచి క్రీస్తు దగ్గరకు రావలసిందని బ్రతిమాలింది. అంత నిశ్శబ్దంగా విన్నారు. ఎవరు ఆమెను ఆటంకపరచలేదు. ఆమె మాట్లాడక చనిపోయిన క్రీస్తును ప్రకటించడానికు, ఆయన ఆజ్ఞలన్నీ, ఆయన శిలువ శక్తిని ప్రచురించడానికు నేను సిగ్గుపడను అనే కీర్తన మధురాతి మధురంగా పాడింది. తరువాత వారు వారియను కూడా తీసుకుని వెళ్ళిపోయారు. ఈవేళ మే నెల 9వ తారీఖు నేటికి ఆమెను గూర్చిన సమాచారం మాకేమీ తెలీదు. ఆమెను కాపాడ్డానికి దేవుడు సమర్థుడు. ప్రార్థించండి. మీ సహోదరి మరియా. 3వ ఉత్తరం. నిన్నటి దినం అనగా ఆగస్టు 2వ తారీఖున ఖైదులోనున్న మన ప్రియ వారియాతో మాట్లాడగలిగాను. ఆమెను గురించి ఆలోచిస్తుంటే నా హృదయం బ్రద్దలైపోతుంది. ఆమె ఇంకా పిన్న వయస్సురాలే. ఆమె వయసు 19 సంవత్సరాలు. ప్రభునందలి విశ్వాసంలో కూడా ఆమె ఇంకా పసిబిడ్డే. అయితే ఆమె ప్రభువును తన పూర్ణ హృదయంతో ప్రేమిస్తూ ఆరంభం నుండి కఠినమైన ఇరుకు మార్గాన నడుస్తుంది. నిర్భాగ్యురాలు. ఎప్పుడూ ఆకలితో ఉండేది. ఆమె ఖైదులో ఉందని విన్నాక ఆమెకు కొన్ని వస్తువులు బంగిలీలో పంపాం. కానీ ఆమెకు పంపిన వస్తువుల్లో కొన్ని మాత్రమే ఆమెకు అందాయి. నిన్నటి దినాన నేను ఆమెను చూచినప్పుడు ఆమె చిక్కిపోయి ముఖం పాలి పోయి ఉంది. ఒళ్ళంతా దెబ్బలు. ఆమె కళ్ళు మాత్రం దేవుని సమాధానంతో పరసంబంధమైన సంతోషంతో ప్రకాశిస్తున్నాయి. స్నేహితులారా, క్రీస్తు ఇచ్చే అద్భుత సమాధానాన్ని అనుభవించని వారు అది ఎలా ఉంటుందో గ్రహించలేరు. ఆ సమాధానాన్ని అనుభవించేవారు ఎంత ధన్యులు. క్రీస్తులో ఉన్న వారిని ఎలాంటి శ్రమలైనా ఆటంకాలైనా అడ్డగించబోవు. ఖైదు ఇనుప కడ్డీలో నుంచి వారియా, నీవు చేసిన పనికి విచారపడుతున్నావా అని నేను అడిగాను. ఆమె లేదు. వారు నన్ను విడుదల చేస్తే మళ్ళీ నేను వారి దగ్గరికే వెళ్ళి క్రీస్తు అద్భుత ప్రేమను గూర్చి ప్రకటిస్తాను. నేను బాధపడుతున్నానని తలంచుకో. ప్రభువు నన్ను ఎక్కువగా ప్రేమించి తన నామ మహిమార్థం శ్రమలని సహించడానికి అవకాశం ఇస్తున్నాడని సంతోషిస్తున్నాను అని ప్రత్యుత్తరం ఇచ్చింది. ఆమె కోసం హృదయపూర్వకంగా మీరు ప్రార్థించాలని నేను వేడుకుంటున్నాను. ఒకవేళ ఆమెను సైబీరియాకు పంపి వేస్తారేమో. అధికారులు ఆమె ఒంటి మీది బట్టలు తప్ప తగిన బట్టలు, ఇతర సామగ్రి అంతా తీసుకున్నారు. ఆమెకు బంధువులెవరూ లేరు. ఆమె కనీస అవసరాలకు కావలసిన వస్తువులను మేము పోగు చేయాలి. మీరు గతంలో పంపిన డబ్బు ఆమె కోసం భద్రపరిచి ఉంచాను. వారు వారియను సైబీరియాకు పంపే పక్షంలో ఆ డబ్బు ఆమెకిస్తాను. దేవుడు ఆమెను బలపరచి భవిష్యత్తులో కూడా శ్రమలను సహించడానికి శక్తి ఇస్తాడని నేను నమ్ముతున్నాను. దేవుడు ఆమెను సంరక్షించునుగాక. మీ సహోదరి మరియా. 4వ ఉత్తరం. వారియా వ్రాసింది. ప్రియమైన మరియాకు నీకు ఎలాగో ఉత్తరం రాయగలుగుతున్నాను. ఇక్కడికి మేము సురక్షితంగా చేరాం. మా చెరసాల శిబిరం పట్టణానికి 10 మైళ్ళ దూరంలో ఉంది. ఇక్కడ మేము గడుపుతున్న జీవితాన్ని వర్ణించడం సాధ్యం కాదు. అది ఎలా ఉంటుందో నీకు బాగా తెలుసు. నన్ను గురించి విస్తరించి రాసుకోవడం ఇష్టం లేదు. పని కష్టమైనదైనా చేయడానికి దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తున్నందుకు ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాను. నేను ఇంకో సోదరి కార్ఖానాలో పనిచేయడానికి నియమితమైనాం. అక్కడ మేం యంత్రాల దగ్గర పనిచేయాలి. పని చాలా కష్టం. నా సహోదరి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. ఆమె పని, నా పని నేనే చేస్తున్నాను. మొదట నా పని ముగించుకొని తరువాత నా సహోదరి పని చేస్తాను. మేము దినానికి 12 లేక 13 గంటలు పని
చేయాలి. మా ఆహారం మీ ఆహారం లాగానే చాలా స్వల్పం. అయితే నేనిప్పుడు నీకు రాయిగా దలుచుకున్నది ఆహారాన్ని గురించి కాదు. నీ ద్వారా దేవుడు నాకు రక్షణ మార్గాన్ని చూపించినందుకు నేనాయన్ను స్తుతిస్తున్నాను. నేను ఈ మార్గంలో ఉన్న మూలాన ఇప్పుడు నా జీవితానికి ఒక లక్ష్యం ఉందని నాకు తెలుసు. నేనెక్కడికి వెళ్ళాల్సింది, ఎవరి కోసం శ్రమ పడాల్సింది నాకు తెలుసు. నా హృదయంలో నిండి ఉన్న రక్షణ నా ఆనందాన్ని గురించి ప్రతి ఒక్కరికి తెలియజేసి సాక్ష్యం ఇవ్వాలనే కోరిక నాలో అంతకంతకు ఎక్కువైపోతుంది. క్రీస్తులో మనకు ప్రత్యక్షమైన దేవుని ప్రేమ నుండి మనల్ని ఎవరు ఎడబాటు చేస్తారు? ఎవరు ఏది ఎడపజాలదు. చెరసాల గాని, శ్రమ గాని ఎడబాపు చేయలేవు. దేవుడు పంపే శ్రమలని ఆయనలో మనకున్న విశ్వాసాన్ని బలపరచడానికి తోడ్పడతాయి. దేవుని కృప నా హృదయాన్ని సింపి పొరలిపారజేస్తుంది. నేను కర్మాగారంలో పనిచేస్తున్నప్పుడు కూడా నోరు మూసుకొని నిశ్శబ్దంగా ఉండేలాగా దేవుడు నాకు చేసిన మహత్కార్యాలని నా తోటి కార్మికులకు తెలియజేస్తున్నాను. అందువల్ల అధికారులు నన్ను దూషించి, శిక్షించి నాకు ఎక్కువ పని విధిస్తున్నారు. నాశన మార్గాన పోతున్న నన్ను దేవుడు రక్షించి ఒక నూతన వ్యక్తిగాను, నూతన సృష్టిగాను చేశాడు. ఇలాంటి పరివర్తన కలిగాక నిశ్శబ్దంగా ఉండగలనా? ఏమాత్రం ఊరుకోలేను. నా పెదవులు మాటలాడగలిగినంత వరకు ప్రతి మనుషునికి ఆయన గొప్ప ప్రేమను గురించి నేను సాక్ష్యమిస్తూనే ఉంటాను. చెరసాల శిబిరానికి వెళుతున్నప్పుడు మార్గంలో క్రీస్తులో ఉన్న అనేక సహోదరులని కలుసుకున్నాను. సహోదరులని ప్రథమంగా కలుసుకున్న వారిని అంతకుముందు చూడకపోయిన ఆత్మ ద్వారా వారు దేవుని బిడ్డలని తెలుసుకోగలగడం ఎంత ఆశ్చర్యం! ఎలా తెలుసుకోగంటామో చెప్పలేం, కానీ తొలి చూపులోనే వారెవరైంది తెలుసుకోగలుగుతాం. ఇక్కడికి వచ్చే మార్గంలో ఒక రైలు స్టేషన్‌లో ఒక స్త్రీ మా దగ్గరకు వచ్చి మాకు అన్నం పెట్టి దేవుడు సజీవుడని 2 మాటలు మాత్రం పలికింది. మేమిక్కడికి వచ్చిన రోజున బాగా ప్రొద్దుపోయి చేరాం. భూగర్భంలో ఉన్న పొడుగాటి సాలలకు, కొఠాలకు మమ్మల్ని తీసుకొని వెళ్లారు. అక్కడ ఉన్నవారితో మీకు సమాధానం కలుగుగాక అని అనగానే అన్ని మూలం నుండి మిమ్మల్ని సమాధానంతో చేర్చుకుంటున్నాం అనే జవాబు మాకు వినబడింది. మేము ఆశ్చర్యచకితులమైనాం. ఆ మొదటి సాయంకాలం నుండి కూడా మేము ఒక మంచి కుటుంబంలో సభ్యులమైపోయాం. నిజంగా అలాగే ఉంది. ఇక్కడున్న వారిలో చాలామంది క్రీస్తును తమ సొంత రక్షకునిగా విశ్వసించిన వారు. ఖైదీలలో సగానికి పైగా విశ్వాసులున్నారు. మాలో చాలామంది బాగా వాడగలిగిన వారు, మంచి ప్రసంగికులున్నారు. మా భారమైన పనులు సాయంకాలానికి ముగించుకొని ఆ తరువాత మేమంతా కలిసి రక్షకుని పాదాల వద వద్ద కొంతకాలం ప్రార్థనలో గడపడం ఎంత భాగ్యం. క్రీస్తుతో ఉంటే ఎక్కడికి వెళ్ళినా స్వంతనమే. నేనిక్కడ అనేక క్రైస్తవ గీతాలు నేర్చుకున్నాను. అంతేగాక ప్రతిదినం దేవుడు తన వాక్యమైన ఆహారంతో ఎక్కువగా పోషిస్తున్నాడు. నా 19వ ఏట క్రీస్తు దినోత్సవాన్ని ప్రథమంగా నా జీవితంలో ఆచరించాను. అతి అద్భుతమైన ఆ దినాన్ని నేనెన్నడూ మరువలేను. ఆ రోజున కూడా దినమంతా మేము పని చేయాల్సిందే. అయినా సహోదరుల్లో కొందరు దగ్గర ఉన్న ఏటికి వెళ్ళి నీటిపై గడ్డకట్టిన మంచునంతా త్రవ్వివేసి బాప్తిస్మం ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు. ఆ రాత్రిలో నేను మరి 7 సహోదరులు ఆ నదిలో దేవుని వాక్యానికి విధేయులమై నీటిలో మునిగి బాప్తిస్మం తీసుకున్నాం. ఈ అద్భుత ఘడియలు నాకెంతో ఆనందాన్ని కలిగించాయి. గడిచిన కాలంలో నీకు నేను చేసిన కీడుకు పరిహారంగా మరియా నీవు ఆ సమయాన నా దగ్గర ఉండి ఉంటే ఎంత బాగుండేది. అయినా పర్వాలేదు. దేవుడు అందరినీ వారి వారి స్థలాల్లో ఉంచుతున్నాడు. దేవుడు ఏ స్థలంలో ఎవరిని ఉంచినా వారు మాత్రం స్థిరంగా నిలవలసి ఉంది. అక్కడున్న దేవుని కుటుంబీకులకందరికీ వందనాలు చెప్పు. దేవుడు నన్ను ఆస్వాదిస్తున్నట్లే నీ సమస్త పని పాటలలో ఆస్వాదిస్తాడు. హెబ్రీ 12:1-3 చదువు. ఇక్కడ సహోదరులంతా నీకు శుభమని చెబుతున్నారు. దేవునిలో నీ విశ్వాసం ఎంత బలంగా ఉందని, నీ శ్రమల్లో సైతం నీ ఎడతెగక దేవుని స్తుతిస్తున్నావని వారు బహుగా ఆనందిస్తున్నారు. మన వారికి ఎవరికైనా నీ ఉత్తరం రాసేటప్పుడు వారికి మా వందనాలు చెప్పు. మీ సహోదరి వారియా. 5వ ఉత్తరం ప్రియ మరియాకు. ఇప్పుడు నీకు ఈ చిన్న ఉత్తరం రాయడానికి నాకు అవకాశం దొరికింది. దేవుని కృప వల్ల నేను క్షేమంగా ఉన్నానని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను.
నీవు నా పట్ల చూపుతున్న మాతృ ప్రేమకే వందనాలు. నీవు మాకు సిద్ధపరిచి పంపినవన్నీ చేరాయి. వాటిలో అతి శ్రేష్టమైన కానుక బైబిల్ కోసం నా కృతజ్ఞత తెలుపుతున్నాను. అందరికీ నా వందనాలు. వారికి నీవు రాసేటప్పుడు వారు పంపిన కానుకలన్నిటి నిమిత్తం నా వందనాలు వారికి అందజేయి. ప్రభు తన పరిశుద్ధ ప్రేమలోని లోతుల మర్మాన్ని నాకు ప్రత్యక్షపరచినందుకు లోకమందరిలో నేను అదృష్టవంతురాలనని అనుకుంటున్నాను. నేను హింసలన్నిటినీ ఓర్చుకోగలగడం ఒక ప్రత్యేక కృపగా భావిస్తున్నాను. నేను ఆయనలో విశ్వాసముంచిన దినం నుండి ఆయన కోసం శ్రమపడే భాగ్యం ప్రభు నాకు ప్రసాదించినందుకు నేను ఎంతో ఆనందిస్తున్నాను. ఆఖరు వరకు నేను ప్రభు కోసం నమ్మకంగా నిలిచేలా మీరంతా నా కోసం ప్రార్థించండి. పరిశుద్ధ పోరాటం కోసం ప్రభువు మనలందరి కాపాడి బలపరచునుగాక. మీకందరికీ నా ముద్దులు. నీకు ఉత్తరం రాయడానికి నాకు మరో తరుణం దొరకవచ్చు. మా విషయం మీరు ఆందోళన పడవద్దు. పరలోకంలో మా ఫలం అధికంగా ఉంటుందని మేము సంతోషించి ఆనందిస్తున్నాం. మీ సహోదరి వార్య. కమ్యూనిస్టు యువతి నుండి వచ్చిన ఆఖరు ఉత్తరం ఇదే. ఆమె క్రీస్తును కనుగొని ఆయన కోసం సాక్ష్యం ఇచ్చినందుకు బాలికగా ఎక్కడికో పంపివేశారు. అప్పటి నుండి ఆమెను గురించిన సమాచారం ఏమీ ఎవరికి తెలియదు. క్రీస్తు ఎడల ఆమెకున్న గొప్ప ప్రేమ, ఆయన కోసం ఆమె ఇచ్చిన సాక్ష్యం, వివిధ దేశాల్లో కమ్యూనిజం పాలనలో అపార శ్రమలు అనుభవిస్తూ కూడా నిశ్చలంగా ఉంటున్న రహస్య సంఘ సౌందర్యానికి ఇవి సూచనగా ఉన్నాయి.